Today we discuss about cloning vectors. Vector. A vector is a DNA molecule in which foreign piece of DNA can be inserted without losing the ability of self-replication. A vector may be a plasmid, cosmid, a virus or a artificial yeast chromosome. ఈ వెక్టర్ అనేది ఏంటంటే డిఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఫారెన్ పీస్ నుంచి డిఎన్ఏని ఇన్సర్ట్ చేస్తామంటే ఆ యొక్క డిఎన్ఏ మాలిక్యూల్కి సంబంధించిన సెల్ఫ్ రిప్లికేషన్ అనేది ఏమి లాస్ అవ్వకుండా మన యొక్క ఫారెన్ పీస్ ఆఫ్ డిఎన్ఏని తీస్తాం. దాన్నే వెక్టర్ అంటాం. ఈ యొక్క వెక్టర్ అనేది మేబీ ప్లాస్మిడ్ అన్న అవ్వచ్చు, కాస్మిడ్, లేకపోతే ఏదైనా వైరస్ అన్న అవ్వచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఈస్ట్ క్రోమోజోమ్ అన్నా కూడా ఈ వెక్టర్స్ కింద యూజ్ చేయొచ్చు. An ideal vector should be small in size with a site for restriction, endonuclease, a region of replication and one or two genetic markers. అలాగే ఈ యొక్క ఐడియల్ వెక్టర్ అనేది స్మాల్ ఇన్ సైజ్లో ఉంటుంది. అలాగే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ సైట్ ఉంటుంది. అలాగే రీజియన్ ఆఫ్ రిప్లికేషన్. అలాగే ఈ యొక్క వెక్టర్లో ఏంటంటే ఖచ్చితంగా ఒక రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ సైట్, అలాగే రిప్లికేషన్ రీజియన్ ఒకటి, అలాగే 1 or 2 జెనెటిక్ మార్కర్స్ని కలిగి ఉంటాయి. Cloning vectors. Cloning vectors are used for obtaining millions of copies of cloned DNA segments and for creating genomic library or preparing the probes or genetic engineering experiments. ఈ యొక్క క్లోనింగ్ వెక్టర్స్ అనేవి మనం ఈ యొక్క డిఎన్ఏ సిగ్మెంట్స్ని క్లోన్ చేయడానికి, అంటే ఈ యొక్క డిఎన్ఏ సిగ్మెంట్స్ మనకి మిలియన్స్ ఆఫ్ కాపీస్లో అవసరమైనప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క క్లోనింగ్ వెక్టర్స్ని యూజ్ చేసి మనం ఈ యొక్క జీనోమిక్ లైబ్రరీని అలాగే జెనెటిక్ ఇంజనీరింగ్ ఎక్స్పెరిమెంట్స్లో కూడా ఈ యొక్క క్లోనింగ్ వెక్టర్స్ని యూజ్ చేసి మనం మిలియన్స్ ఆఫ్ కాపీస్ ఆఫ్ క్లోన్ డిఎన్ఏ సిగ్మెంట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఈ యొక్క క్లోనింగ్ వెక్టర్స్ ఆర్ మోస్ట్లీ కమర్షియల్. ఈ యొక్క క్లోనింగ్ వెక్టర్స్ అనేవి కమర్షియల్. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లోనింగ్ వెక్టర్స్. రిస్ట్రిక్షన్ సైట్స్ ఆర్ ఇంజనీర్డ్ అవుట్ ఆఫ్ దెమ్. ఈ రిస్ట్రిక్షన్ సైట్స్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, సింథటిక్ మల్టిపుల్ క్లోనింగ్ సైట్, దట్ ఈస్ MCS ఇన్సర్టెడ్ కంటైనింగ్ మెనీ రిస్ట్రిక్షన్ సైట్. ఈ యొక్క MCSని ఇన్సర్ట్ చేసినప్పుడు దాంట్లో కూడా మనకి చాలా రిస్ట్రిక్షన్ సైట్స్ అనేవి కలిగి ఉంటుంది. నెక్స్ట్, సెలెక్టబుల్ మార్కర్ సచ్ యాజ్ ఎన్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, ఎగ్జాంపుల్ బీటా లాక్టమేజ్. అలాగే సెలెక్టబుల్ మార్కర్ అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, ఈ యొక్క బ్యాక్టీరియాకి రెసిస్టెంట్గా ఉండడానికి మనకి ఈ యొక్క యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మార్కర్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చి బీటా లాక్టమేజ్. నెక్స్ట్, ఏ ఫంక్షనల్ సైట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్, దట్ ఈస్ ORI. అలాగే ఆ యొక్క వెక్టార్లో మనకి ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్ కూడా కలిగి ఉంటుంది. ఇంటిగ్రేట్ సైట్స్ ఫర్ క్రోమోసోమల్ ఇన్సర్షన్. ఈ యొక్క క్రోమోసోమల్ ఇన్సర్షన్ కూడా ఇంటిగ్రేట్ సైట్స్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, లాగ్జెట్ ఆల్ఫా ఫ్రాగ్మెంట్ ఫర్ ఆల్ఫా ఇంప్లిమెంటేషన్. అలాగే వీటితో పాటు లాగ్జెట్ ఆల్ఫా ఫ్రాగ్మెంట్ని కూడా కలిగి ఉంటుంది. బ్లూ వైట్ సెలెక్షన్ అండ్ రిపోర్టర్ జీన్ ఫెసిలిటేటింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద కాంబినెంట్ ప్రోటీన్స్. అలాగే ఈ యొక్క వెక్టర్స్లో ఇంకా బ్లూ వైట్ సెలెక్షన్, రిపోర్టర్ జీన్స్ని కూడా కలిగి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ప్లాస్మిడ్స్. Plasmids are extra-chromosomal double-stranded circular self-replicating DNA molecules. They can be cleaved at a site with an enzyme restriction, endonuclease, and foreign DNA segments can be inserted. ఈ యొక్క ప్లాస్మిడ్స్ అనేవి ఏంటంటే ఈ యొక్క డబుల్ స్టాండర్డ్లో ఉన్న ఎక్స్ట్రా క్రోమోసోమల్ డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ సెల్ఫ్ రిప్లికేటింగ్ డిఎన్ఏ మాలిక్యూల్స్. అవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఎంజైమ్ రిస్ట్రిక్షన్ న్యూక్లియస్ని అలాగే ఫారెన్ డిఎన్ఏ సిగ్మెంట్స్ని ఇన్సర్ట్ చేసి ఆ యొక్క డిఎన్ఏలో సీక్వెన్స్ దగ్గర ఒక పర్టికులర్ సైట్ దగ్గర క్లీవింగ్ అనేది అంటే విచ్ఛేదనం అనేది జరుగుతాయి. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ an ideal plasmid vector. A plasmid vector must have the following characteristic features for the successful gene cloning. They are, ఈ యొక్క ప్లాస్మిడ్ వెక్టర్లో మనకి ఏంటంటే సక్సెస్ఫుల్ జీన్ కావాలంటే ఈ యొక్క కింద ఉన్న ఫీచర్స్ అన్నిటిని కూడా ఆ యొక్క ప్లాస్మిడ్ వెక్టర్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. అవి ఏంటంటే ద ప్లాస్మిడ్ DNA vector must be smaller in size. The smaller size of the plasmid helps the easy uptake of chimeric plasmid. The plasmid in which the foreign gene is cloned by the recipient cell. అలాగే ఈ యొక్క ప్లాస్మిడ్ DNA అనేది మనకి ఏంటంటే
స్మాలర్ సైజ్లో ఉండాలి. నెక్స్ట్ అలాగే ఈజీ అప్డేట్, ఈ యొక్క క్యాండిడేట్ ప్లాస్మిడ్ తయారు చేయడానికి మనకి ఈజీ అప్డేట్లో ఉండాలి. అలాగే నెక్స్ట్ ఫారెన్ డిఎన్ఏ అనేది రిసిపియన్స్ ద్వారా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ద ప్లాస్మిడ్ మస్ట్ హ్యావ్ ద కెపాసిటీ టు ట్రాన్స్ఫర్ ద ఫారెన్ జీన్ ఇన్ టు ద రిసిపియన్ సెల్. అలాగే దీనికి ఒక ప్లాస్మిడ్ అనేది కెపాసిటీని కలిగి ఉండాలి. అంటే మనం ఏదైతే ఫారెన్ జీన్ ఇన్సర్ట్ చేస్తామో దాన్ని ఏంటంటే ఈ యొక్క రిసిపియన్ సెల్లోకి పంపగలిగే కెపాసిటీని కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ద ప్లాస్మిడ్ మస్ట్ బి ఏ షటిల్ వెక్టర్ విచ్ రిప్లికేట్స్ బోత్ ఇన్ ద డోనర్ సెల్ అండ్ ఇన్ ద రిసిపియన్ సెల్. అలాగే ఈ యొక్క ప్లాస్మిడ్ అనేది ఏంటంటే షటిల్ వెక్టర్, బోత్ అంటే డోనర్ సెల్లోనే అలాగే రిసిపియెంట్ సెల్లో కూడా అది రిప్లికేషన్ అనేది జరుపుకునే షటిల్ వెక్టర్ అయ్యి ఉండాలి. ఇట్ మస్ట్ ఇంటిగ్రేట్ ద ఫారెన్ డిఎన్ఏ సిగ్మెంట్ ఇంటూ ద జీనోమ్ ఆఫ్ రిసిపియెంట్ సెల్. అలాగే ఇది యొక్క వెక్టర్ అండ్ ప్లాస్మిడ్ అనేది కంపల్సరీగా ఆ యొక్క డిఎన్ఏ ఫారెన్ డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా రిసిపియెంట్ సెల్లో ఉన్న జీనోమ్కి ఇంటిగ్రేట్ చేసే విధంగా ఆ యొక్క ప్లాస్మిడ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ద ప్లాస్మిడ్ మస్ట్ హ్యావ్ వన్ ఆర్ ఏ ఫ్యూ మార్కర్స్ టు డిటెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోనోడ్ జీన్స్ ఇన్ ద ఆర్గనిజం. అలాగే ఈ యొక్క ప్లాస్మిడ్ అనేది కంపల్సరీ 1 or 2 మార్కర్స్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క ఆర్గనిజంలో ఉన్న క్లోనోడ్ జీన్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క ప్లాస్మిడ్ అనేది 1 or few మార్కర్స్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ద ప్లాస్మిడ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్యాథోజెనిక్ ప్రాపర్టీ. మనం ఏదైతే ప్లాస్మిడ్ని యూస్ చేస్తామో దాంట్లో ఏ విధమైన ప్యాథోజెనిక్ ప్రాపర్టీని కలిగి ఉండకూడదు. నెక్స్ట్ సెవెంత్ వన్ ద ప్లాస్మిడ్ మస్ట్ హ్యావ్ ఇట్స్ ఓన్ రెగ్యులేటరీ జీన్స్ ఫర్ ద సక్సెస్ఫుల్ రిప్లికేషన్. అలాగే ఈ యొక్క ప్లాస్మిడ్ అనేది దాని యొక్క ఓన్ రెగ్యులేటరీ జీన్స్ని కలిగి ఉండాలి. ఎందుకంటే సక్సెస్ఫుల్ రిప్లికేషన్ అనేది జరగాలంటే కనుక ఆ ప్లాస్మిడ్ అనేది ఓన్ రెగ్యులేటరీ జీన్స్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ జీన్ క్లోనింగ్ విత్ ప్లాస్మిడ్స్. The simplified procedure of plasmid-mediated gene cloning is summarized below. ఈ యొక్క ప్లాస్మిడ్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ అంటే బై యూజింగ్ ఈ యొక్క ప్లాస్మిడ్ని యూజ్ చేసి క్లోనింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేది కింద ఇచ్చారు. ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ జీన్ క్లోనింగ్ ఇస్ ద ఐసోలేషన్ ఆఫ్ ఫారెన్ డిఎన్ఏ. ద డిఎన్ఏ కంటైన్స్ ద డిజైర్డ్ జీన్ ఫర్ క్లోనింగ్ ఇన్ ప్లాస్మిడ్ డిఎన్ఏ. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈ యొక్క ఫారెన్ డిఎన్ఏని ఐసోలేట్ చేయాలి. నెక్స్ట్ ద డిజైర్డ్ జీన్ ఫర్ క్లోనింగ్. ద డిఎన్ఏ కంటైన్స్ మనం ఏదైతే డిఎన్ఏని ఐసోలేట్ చేసామో అది ఏంటంటే డిజైర్డ్ జీన్. అంటే మనకి ఏదైతే క్యారెక్టర్ కావాలో ఆ యొక్క క్యారెక్టర్కి సంబంధించిన డిజైర్డ్ జీన్ ఆ యొక్క డిఎన్ఏ కలిగి ఉండాలి. ఫర్ క్లోనింగ్ ఇన్ ప్లాస్మిడ్ డిఎన్ఏ అంటే ఈ యొక్క ప్లాస్మిడ్ డిఎన్ఏలో క్లోనింగ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చి సిమిలర్లీ ఏ వెక్టర్ ప్లాస్మిడ్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ దెమ్ టు ట్రాన్స్ఫర్ ద ఫారెన్ జీన్ ఇన్ ద టు ద రిసిపియెంట్ సెల్. నెక్స్ట్ ఒక వెక్టర్ ప్లాస్మిడ్ని తీసుకోవాలి. ఎందుకని మనం ఈ యొక్క ఫారెన్ డిఎన్ఏని ఆ యొక్క రిసిపియెంట్ సెల్కి పంపడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఫారెన్ జీన్ని ఆఫ్ వెక్టర్ ప్లాస్మిడ్ని ఐసోలేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ద డిజైర్డ్ ఫారెన్ జీన్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద పాపులేషన్ ఆఫ్ జీన్స్ ఫౌండ్ ఇన్ ద ఫారెన్ డిఎన్ఏ by using restriction enzyme which cuts the DNA at specific sequences found along the DNA. నెక్స్ట్ అలాగే ఈ యొక్క ఫారెన్ డిజైర్డ్ జీన్ ఏదైతే మనం ఐసోలేట్ చేసామో అది ఏంటంటే ఈ యొక్క రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ద్వారా విచ్ కట్స్ ద డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ సీక్వెన్సెస్ ఫౌండ్ అలాంగ్ ద డిఎన్ఏ. ఈ యొక్క ఫారెన్ డిఎన్ఏ అని మనం ఏదైతే ఐసోలేట్ చేసామో దాంట్లో బై యూజింగ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆ యొక్క డిఎన్ఏని మనకు కావాల్సిన స్పెసిఫిక్ సీక్వెన్సెస్ దగ్గర కట్ చేయాలి. From the population of genes, the desired gene is isolated by using hybridization techniques. From the ఈ యొక్క పాపులేషన్ జీన్స్ నుంచి మనకు ఆ యొక్క డిజైర్ నుంచి మనం హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ని యూజ్ చేసి దాన్ని ఐసోలేట్ చేయాలి. నెక్స్ట్ ద సేమ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఈజ్ యూజ్డ్ టు కట్ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ. అలాగే అదే విధంగా సేమ్ ఆ యొక్క రిస్ట్రిక్షన్ ఎంజైమ్ని మళ్ళీ ఏంటంటే ప్లాస్మిడ్ డిఎన్ఏ కట్ చేయడానికి కూడా యూజ్ చేయాలి. As a result of cutting, identical ends are produced in both DNA segments. దాని ద్వారా మనకి రిజల్ట్ ఏంటంటే ఐడెంటికల్ ఎండ్స్ అనేవి ఆ యొక్క బోత్ డిఎన్ఏ సిగ్మెంట్స్లో కూడా ఐడెంటికల్ ఎండ్స్ అనేవి కట్ అవుతాయి. ఎందుకని మనం సేమ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ని యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ ద 2 types of DNA fragments are mixed together for inserting the foreign DNA into the plasmid DNA. మనం ఏవైతే 2 DNA ఫ్రాగ్మెంట్స్ని కట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న వాటిని మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇంటూ ది ఫారెన్ డిఎన్ఏ ఇంటూ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ.
తర్వాత the insertion of the foreign DNA is facilitated by the homology of the ends of both DNA fragments. ఈ యొక్క ఫారెన్ డిఎన్ఏని మనం ఫెసిలిటేటెడ్ హోమాలజీ ఎండ్స్ ఆఫ్ బోత్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ద్వారా ఆ యొక్క ఎండ్స్ అనేవి ఫారెన్ డిఎన్ఏ ద్వారా ఫెసిలిటేట్ అవుతాయి. నెక్స్ట్ ద ligation leaves a nick at the joining of these two DNA fragments. The nick which exists between the foreign DNA fragment and the plasmid DNA is sealed by DNA ligase, which catalyzes this reaction. The recombinant vector plasmid is called chimeric DNA. It is transferred into the bacterial cell for the expression studies. The taking in a chimeric DNA by the recipient cell is purely transformation process. ఈ యొక్క లైగేషన్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే ఈ యొక్క డిజైర్ డిఎన్ఏను ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఫారెన్ డిఎన్ఏ నుంచి తీసుకున్న డిజైర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అలాగే ప్లాస్మిడ్ డిఎన్ఏ దగ్గర నుంచి వచ్చిన లీనియర్ డిఎన్ఏ కూడా లైగేషన్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క డిజైర్ డిఎన్ఏ అనేది లీనియర్ డిఎన్ఏతో జాయిన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి the recombinant vector plasmid is called chimeric DNA. By using DNA ligase, the recombinant vector అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం chimeric plasmid DNA అని అంటాం. దట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఆ యొక్క chimeric plasmid DNAని మనం ఏంటంటే బ్యాక్టీరియల్ సెల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్ ద టేకింగ్ ఇన్ ఏ chimeric DNA బై ద రెసిపియెంట్ సెల్ ఈజీలీ పోలీ ట్రాన్స్ఫార్మేషన్ ఫార్మ్స్. అలాగే ఈ యొక్క బ్యాక్టీరియల్ సెల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి సెలెక్టర్ రికాంబినెంట్ బ్యాక్టీరియల్ సెల్స్లోకి మాత్రమే ఆ యొక్క plasmid DNA అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ద ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ఆర్ టెస్టెడ్ టు డిటెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది క్లోన్డ్ సెల్స్. నెక్స్ట్ అలాగే మనం ఏదైతే సెల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసామో అవన్నీ కూడా మనం ఒకసారి టెస్ట్ చేయాలి. ఎందుకంటే వాటిలో ఏమన్నా క్లోన్డ్ జీన్స్ ఉన్నావా లేదా అనేది మనం టెస్ట్ చేయాలి. నెక్స్ట్ దోస్ స్ట్రెయిన్స్ ప్రొడ్యూసింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద డిజైర్డ్ జీన్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ మాస్ కల్చర్. నెక్స్ట్ ఏదైతే మనం సెల్స్ క్లోన్ జీన్స్ కలిగి ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మనం ఈ యొక్క మాస్ కల్చరింగ్కి అలాగే బ్యాక్టీరియల్ సెల్స్ కల్చర్కి యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ దట్ మాస్ కల్చర్ తర్వాత మనం వాటి నుంచి మనం ప్యూరిఫికేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ యొక్క డిజైర్డ్ జీన్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆ యొక్క ప్రోడక్ట్ని ప్యూరిఫై చేస్తాం. జనరల్లీ ద ప్లాస్మిడ్స్ విత్ 2 genes ఆఫ్ డిఫరెంట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఆర్ యూజ్డ్. మనం జనరల్గా చూసుకుంటే ఈ యొక్క ప్లాస్మిడ్స్లో జీన్స్ అనేవి 2 genesని కలిగి ఉంటాయి. 1 gene ఈజ్ ఒక జీన్ ఏంటంటే ఆ యొక్క బ్యాక్టీరియా క్యారింగ్ ప్లాస్మిడ్ని ఐడెంటిఫై చేయడానికి. నెక్స్ట్ సెకండ్ జీన్ ఈజ్ టు డిస్టింగ్విష్ రికాంబినెంట్ ప్లాస్మిడ్ ఫ్రమ్ పేరెంటల్ వెక్టర్స్. నెక్స్ట్ సెకండ్ జీన్ వచ్చేసి దేనికి యూజ్ అవుతుందంటే రికాంబినెంట్ ప్లాస్మిడ్ని పేరెంటల్ వెక్టర్స్ నుంచి మనకి ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ వన్ ప్లాస్మిడ్ వెక్టర్స్లో PBR 322. Plasmids are named by lowercase p followed by the researchers and the numerical name and number given by the workers. ఈ యొక్క ప్లాస్మిడ్స్ అనేవి ఫస్ట్ మనం లోయర్ కేస్ పీతో ఐడెంటిఫై చేస్తాం. పీ మీన్స్ ప్లాస్మిడ్. నెక్స్ట్ వచ్చేసి సైంటిస్ట్ నేమ్స్ దట్ ఈస్ బొలివర్ అండ్ రొడ్గిజ్ BR. నెక్స్ట్ న్యూమరికల్ నెంబర్స్ అండ్ గివెన్ బై ది వర్కర్స్ ఆ యొక్క వర్కర్స్ ఇచ్చిన న్యూమరికల్ నెంబర్స్. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్లాస్మిడ్ వెక్టర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఈకోలై ప్లాస్మిడ్. ఈ యొక్క PBR 322 అనేది ఏంటంటే ఈకోలై ఎస్టిషియా కోలై నుంచి మనం డెరైవ్ అవుతుంది. నెక్స్ట్ కోల్ E1 డిస్కవర్డ్ బై బొలివర్ అండ్ రొడ్గిజ్ హూ డిసిగ్నేటెడ్ ఇట్ యాజ్ 322. ఈ యొక్క కోల్ E1 అనేది బొలివర్ అండ్ రొడ్గిజ్ అనే సైంటిస్టులు డిస్కవర్ చేశారు. దాన్ని ఏ విధంగా నేమ్ చేశారంటే S322. It is appropriately considered as the parent or gain parent of several vectors. ఈ యొక్క వెక్టర్ని మనం ఏంటంటే మిగతా వచ్చిన తర్వాత వెక్టర్స్ ప్లాస్మిడ్ వెక్టర్స్ అన్నిటికి కూడా కంపేర్ చేస్తే మనకి గెయిన్ పేరెంట్ వెక్టర్ అని మనం ఈ యొక్క PBR 322ని కన్సిడర్ చేస్తాం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఆఫ్ PBR 322 ప్లాస్మిడ్స్. ఫస్ట్ వన్, it can be handled easily because of its small size and less susceptible to physical cleavage. ఈ యొక్క PBR 320ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఎందుకంటే స్మాల్ సైజ్లో ఉంటుంది. అలాగే ఫిజికల్ క్లీవేజ్ నుంచి మనం లెస్ సస్పెక్టబుల్గా ఉండొచ్చు.
నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇట్ హ్యాస్ 4363 బేస్ డిఎన్ఏ సీక్వెన్సెస్. అలాగే ఈ యొక్క PBR 322లో ఎన్ బేస్ పేర్స్ని కలిగి ఉంటుంది అంటే 4363 బేస్ పేర్స్. నెక్స్ట్ ఇట్ క్యారీస్ జీన్స్ రెసిస్టెన్స్ ఫర్ యాంపిసిలిన్. అలాగే ఈ యొక్క PBR 322లో మనకి ఈ యొక్క యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్స్ని కలిగి ఉంటుంది. అండ్ ఆల్సో అలాంగ్ విత్ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్స్ కూడా కలిగి ఉంటుంది. సర్వింగ్ యాజ్ ఏ మార్కర్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్లోన్స్ క్యారింగ్ ప్లాస్మిడ్స్. ఈ యొక్క యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్స్ అలాగే టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్స్ అనేవి కూడా మనకి దేనికి యూజ్ అవుతాయంటే ఈ యొక్క క్లోన్స్ క్యారింగ్ ప్లాస్మిడ్స్ని ఐడెంటిఫికేషన్లో యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ప్లాస్మిడ్స్ హ్యాస్ సింగిల్ రికగ్నైజేషన్ సైట్ ఫర్ ద యాక్షన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ సచ్ యాజ్ ఈకో R1 HIN3 BAM H1. అలాగే ఈ యొక్క రెసిస్టెన్స్ సైట్స్తో పాటు రికగ్నైజేషన్ సైట్స్ వచ్చేసి HIN3 BAM H1 అలాగే ఈకో R1 ఈ యొక్క సైట్స్ అన్నిటిని కూడా కలిగి ఉంటుంది. ప్రెసెన్స్ ఆఫ్ సచ్ సైట్స్ విత్ ఇన్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ రెస్పెక్టివ్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ యొక్క రికగ్నైజేషన్ సైట్స్ ఉండడం వల్ల మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఆర్జిన్ ఆఫ్ రిప్లికేషన్ ఈజ్ రిలాక్స్డ్ హెన్స్ యాక్టివిటీ ఈజ్ నాట్ టైట్లీ లింక్డ్ టు సెల్ డివిజన్. అలాగే దీంతో పాటు ఏంటంటే ORI దట్ ఈస్ ఆర్జిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్స్ని కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్ PUC vectors as plasmid. In this PUC vector, P means plasmid and UC means University of California because place of their preparation. ఫస్ట్ ఈ యొక్క పిఎస్సి వెక్టర్ని ఎక్కడ ప్రిపేర్ చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. సో అందుకని మనకి ఏంటంటే ఈ యొక్క పిఎస్సిలో పి అంటే ప్లాస్మిడ్, యూసీ మీన్స్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ బేసికల్లీ క్లోనింగ్ వెక్టర్ ఆఫ్ సైజ్ 4.71 KB. ఈ యొక్క పిఎస్సి వెక్టర్ అనేది మనకి 4.71 కిలో బేసెస్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇట్స్ నేమ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ ప్రిపరేషన్ ఫ్రమ్ PBR 322. అలాగే ఇది ఇనిషియల్ ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి తయారు చేశారంటే దీన్ని PBR 322 వెక్టర్ నుంచి ఈ యొక్క పిఎస్సి వెక్టర్ని తయారు చేశారు. నెక్స్ట్ ద వెక్టర్ హ్యాస్ 2700 బేస్ పేర్స్ అండ్ ampicillin resistance site as a marker gene on lecture gene coding for a part of the enzyme B beta galactosidase. అలాగే ఈ యొక్క వెక్టర్ అనేది మనకి ఏంటంటే 2700 బేస్ పేర్స్ని కలిగి ఉంటుంది. అలాగే యాంప్లిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ ఉంటుంది, లాక్జర్ జీన్ని కలిగి ఉంటుంది. ఈ యొక్క లాక్జర్ జీన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క బీటా గ్యాలక్టోసైడేస్ ఎంజైమ్ని కోడింగ్ చేయడానికి ఈ యొక్క లాక్జర్ జీన్ సైట్ అనేది కలిగి ఉంటుంది పియూసి వెక్టర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద లాక్జర్ జీన్ యాక్ట్స్ యాజ్ ఏ రిపోర్టర్ జీన్ విచ్ ఎనేబుల్స్ టు ఐడెంటిఫై ద క్లోన్. ఈ యొక్క లాక్జర్ జీన్ అనేది రిపోర్టర్ కింద యూజ్ అవుతుంది టు ఐడెంటిఫై క్లోన్ని ఐడెంటిఫై చేయడానికి. నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఏ యూనిక్ సైట్ ఫర్ ద సెన్సెస్ ఆఫ్ సెవరల్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. అలాగే ఈ యొక్క సైట్ అనేది యూనిక్ ఎందుకంటే సెవరల్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని మనం సెన్సెస్ చేసే సైట్ని యూజ్ చేయడానికి ఇది ఒక యూనిక్ సైట్ కింద యూజ్ అవుతుంది. నెక్స్ట్ ద మ్యాక్సిమం ఇన్సర్ట్ దట్ క్యాన్ బి క్లోన్ ఇన్ దిస్ ఈజ్ 12 KB. అలాగే ఈ యొక్క మ్యాక్సిమం ఇన్సర్ట్ అనేది ఏంటంటే మ్యాక్సిమం 12 కిలో బేసెస్ వరకు మనం ఈ యొక్క క్లోన్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెవెంత్ వన్, most vectors in use carry replication from PMB1 or COL-EL. మోస్ట్ వెక్టర్స్ని ఏది యూజ్ చేస్తారంటే రిప్లికేషన్కి PMB1 ఆర్ COL-ELని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎయిత్ వన్, బోత్ PMB1 అండ్ COL-E1 ఆర్ లార్జ్ ప్లాస్మిడ్స్ obtained from clinical isolation of E. coli. They maintain 15 to 20 copies. అలాగే ఈ యొక్క PMB1 అలాగే COL-E1 ప్లాస్మిడ్స్ కూడా మనకి క్లినికల్ దేని నుంచి ఐసోలేట్ చేస్తారంటే ఇస్రిషియా కోలై అనే బ్యాక్టీరియా నుంచి. ఈ యొక్క ప్లాస్మిడ్స్ అనేవి 15 నుంచి 20 కాపీస్ని మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్ ప్లాస్మిడ్స్ కెన్ ఫంక్షన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆన్గోయింగ్ ప్రోటీన్ సెన్సెస్ దట్ ఈస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హోస్ట్ రిప్లికేషన్. అలాగే ఈ యొక్క ప్లాస్మిడ్స్ అనేవి మనకి ప్రోటీన్ సిన్సిస్లో కూడా ఈ యొక్క ఆప్షన్స్ హోస్ట్ రిప్లికేషన్లో ఆప్షన్స్ ఈ యొక్క హోస్ట్ రిప్లికేషన్ అనేది ఆబ్సెన్స్ ఉన్నప్పుడు మనకి ఈ యొక్క ప్రోటీన్ సిన్సిస్ జరగడానికి ఈ యొక్క ప్లాస్మిడ్స్ అనేవి ఫంక్షన్ చేస్తాయి. నెక్స్ట్ 10, ప్రోటీన్ సిన్సిస్ క్యాన్ బి ఇన్హిబిటెడ్ విత్ యాంటీబయాటిక్స్.
ఈ యొక్క ప్రోటీన్ సింథసిస్ అనేది మనం జరగకుండా ఉండడానికి మనం యాంటీబయోటిక్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ 11th రిప్లికేషన్ ఆఫ్ ద హోస్ట్ క్రోమోజోమ్ ఈజ్ ప్రివెంటెడ్. అలాగే ఇంకా ఈ యొక్క హోస్ట్ క్రోమోజోమ్ అనేది రిప్లికేట్ అవ్వకుండా ఉండడానికి మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ 12 plasmids carrying the PMB1 or co-L1 replicon will continue to replicate. అలాగే ఈ యొక్క ప్లాస్మిడ్స్ అనేవి ఈ యొక్క రిప్లికాన్ పిఎంబి1కి అలాగే కోల్1 రిప్లికాన్ని కలిగి ఉంటాయి టు రిప్లికేట్. నెక్స్ట్ 13th దే పొసెస్ 2000 to 3000 కాపీస్ ఫర్ సెల్. అలాగే ఇవి 2000 నుంచి 3000 వరకు కాపీస్ని కలిగి ఉంటాయి. దిస్ ఈస్ ద diagrammatic representation of PUC vector. Next, cosmids. Cosmids are plasmid particles into which certain specific DNA sequences, namely those for cosets, are inserted. ఈ యొక్క కాస్మిడ్స్ అనేవి ఏంటంటే ప్లాస్మిడ్ పార్టికల్స్, బట్ డిఎన్ఏ సీక్వెన్సెస్ కోసం ఏంటంటే మనం ఆ యొక్క ప్లాస్మిడ్ పార్టికల్స్లో మనం కాసైట్స్ని ఇన్సర్ట్ చేస్తాం. Since these causes enable the DNA to get packed in lambda particle, cosmids also allow the packaging of DNA in phase particle in vitro, thus permitted their purification. ఈ యొక్క కాసెట్స్ని ఎనేబుల్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ యొక్క కాసెట్స్ అనేవి కూడా మనకి ఈ యొక్క లాంబ్డా పార్టికల్ కాస్మిడ్స్లో ఇన్సెక్ట్ అయ్యి మనకి ఆ యొక్క డిఎన్ఏని ఒక ఫేజ్ పార్టికల్ కింద ఇన్విట్రో మెథడ్లో మనకి ప్యాకేజ్ చేస్తాయి. అలాగే యొక్క ప్లాస్మిడ్స్ దీస్ కాస్మిక్ ప్రెప్యుటేట్ ఇన్ బ్యాక్టీరియా డు నాట్ క్యారీ ద జీన్స్ ఫర్ లైటిక్ డెవలప్మెంట్. అలాగే ఏంటి ఈ యొక్క ప్లాస్మిడ్స్ అనేవి ఈ యొక్క కాస్మిడ్స్ అనేవి మనకి ఏంటంటే మనం ప్లాస్మిడ్స్లో లాగా మనకి ఈ బ్యాక్టీరియాలలో కానీ ఈ యొక్క జీన్స్ని అంటే లైటిక్ డెవలప్మెంట్కి సంబంధించిన జీన్స్ని మనకి ఈ యొక్క కాస్మిడ్స్ అనేవి క్యారీ చేయవు. నెక్స్ట్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ కాస్మిడ్స్ సిమిలర్ టు ప్లాస్మిడ్ ఆర్ ద ప్రెసెన్స్ ఆఫ్. ఈ యొక్క కాస్మిడ్స్కి అలాగే ప్లాస్మిడ్స్కి కొన్ని సిమిలర్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్, అంటే రెండిట్లో ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మార్కర్ జీన్ కోడింగ్ ఫర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అలాగే కాస్మిడ్స్లో ప్లాస్మిడ్స్లో కంపల్సరీ ఒకటి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సైట్ అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఎ స్పెషల్ క్లీవేజ్ సైట్ ఫర్ ద ఇన్సర్షన్ ఆఫ్ ఫారెన్ డిఎన్ఏ. అలాగే ఈ రెండిట్లో కూడా ఒక స్పెషల్ క్లీవేజ్ సైట్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఆ యొక్క ఫారెన్ డిఎన్ఏని ఇన్సర్ట్ చేయడానికి ఒక క్లీవేజ్ సైట్ అనేది కలిగి ఉంటాయి. నెక్స్ట్ ద స్మాల్ సైజ్, ఈ రెండు కూడా స్మాల్ సైజ్ అన్నమాట. నెక్స్ట్ క్యారెక్టర్ డిసిమిలర్. ఈ కాస్మిడ్స్కి అలాగే ప్లాస్మిడ్స్కి డిసిమిలర్ క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటంటే ప్లాస్మిడ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా ఫేజ్ డిఎన్ఏ ద కాసెట్ విచ్ హ్యాస్ అబౌట్ 15 bases. మనకి ఈ యొక్క ప్లాస్మిడ్లో కాస్మిడ్స్ని మనం డిఫరెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క కాస్మిడ్స్ అనేవి ఎక్స్ట్రాగా మనకి ఈ యొక్క ఎక్స్ట్రా ఫేజ్ డిఎన్ఏ దట్ ఈస్ కాసైట్స్ని కలిగి ఉంటాయి, విచ్ హ్యావ్ అబౌట్ 15 basesని కలిగి ఉంటాయి. ఇట్ హెల్ప్స్ ద హోల్ జీనోమ్ ఇన్ సర్క్యులరైజేషన్ అండ్ లైగేషన్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆ యొక్క సర్క్యులరైజేషన్ అంటే లైగేషన్ ప్రాసెస్లో మనకి ఈ యొక్క హోల్ జీనోమ్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్టీరియోఫేజెస్ యాజ్ వెక్టర్స్. బ్యాక్టీరియోఫేజెస్ ప్రొవైడ్ అండ్ ద సోర్స్ ఆఫ్ క్లోనింగ్ వెక్టర్స్. ఈ యొక్క బ్యాక్టీరియోఫేజెస్ అనేవి కూడా ఏంటంటే క్లోనింగ్ వెక్టర్స్ కింద యూజ్ చేస్తారు. సిన్స్ యూజువల్లీ ఏ ఫేజ్ హ్యాస్ ఏ లీనియర్ డిఎన్ఏ మాలిక్యూల్, ఏ సింగిల్ బ్రేక్ విల్ జనరేట్ two fragments which are later joined together with foreign DNA to generate a chimeric phase particle. The chimeric phase can be isolated after allowing it infect bacteria and collecting progeny particles after a lytic cycle. ఈ యొక్క బ్యాక్టీరియా ఫేజెస్ అనేవి ఏంటంటే సిన్స్ ఓన్లీ ఫేజ్ అనేది ఏంటంటే లీనియర్ డిఎన్ఏ మాలిక్యూల్ కలిగి ఉండడం వల్ల సింగిల్ బ్రేక్లోనే మనకి ఏంటంటే 2 fragmentsని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఫారెన్ డిఎన్ఏతో జాయిన్ అయ్యి మనకి కైమరిక్ ఫేజ్ పార్టికల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దట్ కైమరిక్ ఫేజ్ పార్టికల్ can be isolated after allowing in infect bacteria and collecting progeny particles after a lytic cycle. ఆ యొక్క కైమరిక్ ఫేజ్ పార్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఐసోలేట్ చేసి మనం ఆ యొక్క ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియాలో ఇన్సెక్ట్ చేసి మనం దాని నుంచి మనకి యొక్క ప్రోజని
పార్టికల్స్ని కలెక్ట్ చేయాలి ఎప్పుడు ఈ యొక్క లైటిక్ సైకిల్ అనేది పూర్తయిన తర్వాత. ద యూస్ ఆఫ్ ఫేస్ పార్టికల్స్ యాజ్ ఏ వెక్టర్ ఇంపోజెస్ ఏ లిమిటేషన్ ఆన్ ద సైజ్ ఆఫ్ ఫారెన్ డిఎన్ఏ విచ్ కెన్ బి క్లోన్. ఈ యొక్క ఫేస్ పార్టికల్స్ అనేవి మనకి వెక్టర్స్ కింద యూజ్ చేసి ఈ యొక్క ఫారెన్ డిఎన్ఏ సైజ్ విచ్ క్యాన్ బి క్లోన్ ఏదైతే క్లోన్ అవుతుందో దాన్ని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, బికాస్ ద కెపాసిటీ ఆఫ్ ఫేస్ హెడ్ ఈస్ ఓన్లీ లిమిటెడ్. ఎందుకంటే ఈ యొక్క బ్యాక్టీరియా ఫేజెస్లో చూసుకుంటే దాని యొక్క కెపాసిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో ద సైజ్ ఆఫ్ ఫారెన్ డిఎన్ఏస్ టూ లాంగ్ సైజ్ ఆఫ్ ఫేస్ పార్టికల్ మే నాట్ బి అకామిడేటెడ్ ఇన్ ఫేస్ హెడ్. సో ఈ యొక్క బ్యాక్టీరియా ఫేజెస్లో మనకి కెపాసిటీ అనేది లిమిటెడ్గా ఉండడం వల్ల ఏంటంటే ఆ యొక్క ఫారెన్ డిఎన్ఏ సైజ్ అనేది ఇన్ కేస్ మనకి ఎక్కువ లాంగ్ సైజ్ని మనకి కనుక యూస్ చేస్తే అది యొక్క ఫేస్ హెడ్లో కనుక మనకి అకామిడేట్, దట్ మీన్స్ మనకి ఆ యొక్క ఫేస్ డిఎన్ఏలో మనకి ఇన్సర్ట్ అనేది జరగదు. బికాస్ దిస్ బ్యాక్టీరియా ఫేజెస్ హ్యాస్ ఇస్ ఓన్లీ లిమిటెడ్ కెపాసిటీ ఫర్ cloning. In order to overcome this problem, those segments of DNA which do not essential genes may be removed. సో అందుకని మనం ఏంటంటే ఆ యొక్క సిగ్మెంట్స్లో ఉన్న నాట్ ఎసెన్షియల్ జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి అప్పుడు తక్కువ లెంత్ వచ్చిన డిఎన్ఏని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సచ్ ఎ టెక్నిక్ హ్యాస్ బీన్ ఫాలోడ్ ఇన్ ఫేస్ లాంబ్డా to create smaller vector genome having single restriction site for the enzyme EcoR1. సో ఈ యొక్క టెక్నిక్ని దేంట్లో యూజ్ చేస్తారంటే మనకి లాంబ్డా ఫేస్ వెక్టర్స్లో ఈ యొక్క టెక్నిక్ని యూజ్ చేసి మనకి ఆ యొక్క స్మాలర్ వెక్టర్ జీనోమ్ ఏదైతే ఉందో వాటిని యొక్క రిస్ట్రిక్షన్ సైట్కి యూజ్ చేస్తారు ఫర్ ద ఎంజైమ్ EcoR1. నెక్స్ట్, లాంబ్డా ఫేస్ వెక్టర్స్. While preparing a genomic library in eukaryote, the cloned fragments should be large enough to contain a whole genome. ఈ యొక్క జీనోమిక్ లైబ్రరీని యూకారియోటిక్ సెల్స్లో జీనోమిక్ లైబ్రరీని ప్రిపేర్ చేయడానికి మనకి ఏంటంటే ఈ యొక్క క్లోనర్ ఫ్రాగ్మెంట్స్ అనేవి లార్జ్ ఎనఫ్ టు కంటైన్ ఏ హోల్ జీన్. ఈ యొక్క హోల్ జీన్లో మనకి టోటల్ క్లోనర్ ఫ్రాగ్మెంట్స్ అన్నిటిని కూడా కలిగి ఉంటుంది. దిస్ విల్ ఆల్సో ఎలో క్లోనింగ్ ఆఫ్ ద హోల్ జీనోమ్ into a number which will not be unreasonably large and therefore can be screened without serious difficulty. అలాగే ఈ యొక్క హోల్ జీనోమ్లో కూడా మనకి నెంబర్ చూసుకుంటే ఈ అన్రీజనబుల్గా ఏ విధమైన స్క్రీన్డ్ అనేది సీరియస్ డిఫికల్టీస్ అనేవి మనం ఈ యొక్క లాంబ్డా ఫేస్ ఫ్యాక్టర్స్లో చూడం. నెక్స్ట్, ద అబవ్ ప్రాపర్టీస్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ క్లోనింగ్ హోల్ జీనోమ్ in eukaryotes are fulfilled by the phase lambda and cosmic vectors. అలాగే ఈ యొక్క పైన చెప్పుకున్న ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనకి యూకారియోటిక్స్లో దేని ద్వారా ఫుల్ఫిల్ చేయొచ్చు అంటే లాంబ్డా ఫేజ్ అలాగే కాస్మిక్ వెక్టర్స్ ద్వారా మనం పై చెప్పుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా రిక్వైర్మెంట్స్ మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఫర్ క్లోనింగ్ అవన్నీ ఈ యొక్క లాంబ్డా ఫేజ్ వెక్టర్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ద లాంబ్డా పర్మిటింగ్ క్లోనింగ్ ఆఫ్ సిగ్మెంట్స్ అప్ టు 20 to 25 kb. ఈ యొక్క లాంబ్డా ఫేజ్ అనేది మనకి సిగ్మెంట్స్ని అప్ టు 20 నుంచి 25 కిలో బేసిస్ వరకు కూడా మనకి పర్మిట్ చేస్తుంది. అండ్ కాస్మిక్స్ అకామిడేటింగ్ సిగ్మెంట్స్ అప్ టు 45 కిలో బేసిస్. అలాగే కాస్మిక్స్ అయితే కనుక మనకి 45 కిలో బేసిస్ వరకు మనకి ఆ యొక్క సిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, లాంబ్డా ఫేజ్ హౌవర్ ఈజ్ ఈజియర్ అండ్ మోర్ ఎఫిషియంట్ ఫర్ మేకింగ్ జీనోమిక్ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీస్. అలాగే ఈ యొక్క జీనోమిక్ అలాగే సిడిఎన్ఏ లైబ్రరీస్ని తయారు చేయడానికి మనకి మోర్ ఎఫిషియంట్ అలాగే ఈజీగా ఉండే ఏ వెక్టర్ అంటే లాంబ్డా ఫేజ్ వెక్టర్ అనేది మనకి ఈజీగా అలాగే ఎఫిషియంట్గా ఉంటుంది టు మేకింగ్ జీనోమిక్ అండ్ సిడిఎన్ఏ లైబ్రరీస్. నెక్స్ట్ వన్, M13 phase as cloning vector. M13 is a filamentous bacteriophage of E. coli and contains a 7.2 kilobase long single stranded circular DNA. ఈ యొక్క M13 అనేది ఏంటంటే ఫిలమెంటస్ బ్యాక్టీరియోఫేజ్. ఇట్ లుక్స్ లైక్ ఫిలమెంట్స్ ఆఫ్ ఈకోలైకి సంబంధించిన ఫిలమెంటస్ బ్యాక్టీరియోఫేజ్. అలాగే ఇది 7.2 కిలోబేసిస్ లాంగ్ సింగిల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏని కలిగి ఉంటుంది. M13 phase has been variously modified to give rise to a M13 series of cloning vectors
which can be used for cloning of a wide variety of DNA fragments. అలాగే ఈ యొక్క M13 ఎంపీ సిరీస్ క్లోన్ వెక్టర్స్ అనేవి కూడా మనకి ఈ యొక్క వైడ్ వెరైటీ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని తయారు చేయడానికి కూడా ఈ యొక్క M13 ఫేజ్ వెక్టర్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్లోనింగ్ వెక్టర్స్ ఆఫ్ M13 సిరీస్ హ్యావ్ ఏ లార్జర్ జీన్ దట్ కాంప్లిమెంట్స్ గాల్ హోస్ట్ గివింగ్ బ్లూ కాలనీస్. ఈ యొక్క M13 సిరీస్ సంబంధించిన క్లోనింగ్ వెక్టర్స్ అనేవి కూడా లార్జర్ జీన్ని కలిగి ఉంటాయి. అవి దేనికి కాంప్లిమెంట్ అంటే ఈ యొక్క గాల్ హోస్ట్ గివింగ్ బ్లూ కాలనీస్ ఏవైతే ఉందో దానికి కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ బట్ ఇఫ్ ఏ ఫారెన్ డిఎన్ఏ సిగ్మెంట్ ఈస్ ఇన్సర్టెడ్ అట్ వన్ ఆఫ్ ద పాలీలింకర్ సైట్స్ అసోసియేటెడ్ విత్ లార్జర్ జీన్. ఇన్ కేస్ మనం ఒకవేళ కనుక ఈ యొక్క ఫారెన్ డిఎన్ఏ సిగ్మెంట్ అనేది ఎక్కడ అంటే ఈ యొక్క లార్జర్ జీన్ ఎక్కడైతే పాలీలింకర్ సైట్స్ని కలిగి ఉందో అక్కడ ఇన్సర్ట్ చేస్తే కనుక మనం ఇట్ ఇన్యాక్టివేట్స్ లార్జర్ జీన్. అప్పుడు ఈ యొక్క పాలీలింకర్ సైట్ దగ్గర ఈ యొక్క ఫారెన్ డిఎన్ఏని ఇన్సర్ట్ చేయడం వల్ల ఏంటంటే అది ఈ యొక్క లార్జర్ జీన్ని ఇన్యాక్టివేట్ చేస్తుంది అండ్ నో కాంప్లిమెంటేషన్ ఈస్ పాసిబుల్. అలాగే ఈ యొక్క కాంప్లిమెంటేషన్ అనేది కూడా పాసిబుల్ అవ్వదు. Thus on transformation only white or clear plaques are obtained, thus permitting selection of recombinant M13 MP plaque. సో అందుకని మనం ఏంటంటే వైట్ ఏవైతే క్లియర్ ప్లాక్యూల్స్ అయితే ఉన్నాయో అవి మాత్రం ఈ యొక్క రీకాంబినేషన్ M13 MP ప్లేక్లో యూజ్ చేస్తాం. వన్స్ ద ఫారెన్ డిఎన్ఏ is cloned in M13 vector, commercially available oligonucleotide primers are used for copying the insert in the presence of dideoxynucleotides so that fragments of different sizes with known termi are produced, permitting the determination of the sequence. అలాగే ఈ యొక్క ఫారెన్ డిఎన్ఏ అనేది క్లోన్ M13 వెక్టర్ కమర్షియల్గా మనకి ఏంటంటే ఆల్గోన్యూక్లియోటైడ్ ప్రైమర్స్ని కలిగి ఉంటాయి. అవి దేనికంటే ఈ యొక్క డైడియాక్సిన్యూక్లియోటైడ్స్ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ ఫ్రాగ్మెంట్స్ డిఫరెంట్ సైజ్ టెర్మి ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ పర్మిటింగ్ ద డిటర్మినేషన్ ఆఫ్ ది సీక్వెన్స్. ఆ యొక్క డిఫరెంట్ సైజ్లో ఉన్న ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా టెర్మిని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ఏంటంటే మనకి ఈ యొక్క సీక్వెన్సెస్ని డిటర్మినేషన్లో ఈ యొక్క ఫ్రాగ్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్ దట్ ఈస్ ఈస్ట్ ప్లాస్మిడ్ వెక్టర్స్. ఫస్ట్ the RNA polymerase of yeast cells also successfully recognize the promoter sequence of many animal genes. ఈ యొక్క ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఈస్ట్ సెల్స్లో ఉన్న ఆర్ఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్ అనేది మనకి ఏంటంటే సక్సెస్ఫుల్గా మెనీ యానిమల్ జీన్స్ని రికగ్నైజ్ చేయగలరు. సో ద ఈస్ట్ సెల్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ప్యాథోజెనిక్ హ్యావ్. సో అందుకని ఏంటంటే ఈ యొక్క ఈస్ట్ సెల్స్ అనేవి ఏ విధమైన ప్యాథోజెనిక్ ఎఫెక్ట్ని కలిగి ఉండవు. Next, third one, the yeast cells have their own machinery to remove introns from the primary transcript of cloned foreign gene. So the cloning process will be easier than it in bacteria. ఈ యొక్క ఈస్ట్ సెల్స్ అనేవి ఏంటంటే మిషనరీ నుంచి మనకి ఈజీగా ఈ యొక్క అంట్రాన్స్ని రిమూవ్ చేయగలవు ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ నుంచి. ఆ యొక్క క్లోనడ్ ఫారెన్ జీన్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ నుంచి ఈజీగా అంట్రాన్స్ని రిమూవ్ చేయగలవు ఈ యొక్క ఈస్ట్ సెల్స్. సో అందుకని ఏంటంటే బ్యాక్టీరియాతో కంపేర్ చేస్తే ఈ యొక్క క్లోనింగ్ ప్రాసెస్ అనేది ఈస్ట్ సెల్స్ని వెక్టర్స్ని ఉపయోగించి ఈజీ అవుతుంది మనకి. నెక్స్ట్ ఫోర్త్, ద ఈస్ట్ సెల్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రోటియోలైటిక్ ఎఫెక్ట్ ఆన్ ద ప్రోడక్ట్ ఆఫ్ యూకారియోటిక్ జీన్స్ విచ్ ఆర్ క్లోన్డ్ విత్ ఇన్ ద క్రోమోజోమల్ డిఎన్ఏస్. ద ఈస్ట్ సెల్స్ అనేవి ఏంటంటే ఈ యొక్క దీనికి ఏ విధమైన ప్రోటియోలైటిక్ ఎఫెక్ట్ అనేది ఉండదు. యూకారియోటిక్ జీన్స్లో ఉన్న ఈ సెల్స్ ప్రోటియోలైటిక్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఏంటి ఈ యొక్క యూకారియోటిక్ జీన్స్ మీద ఏదైనా ప్రోటియోలైటిక్ ఎఫెక్ట్ని ఈ యొక్క ఈస్ట్ సెల్స్ అనేవి చూపించవు. సో విచ్ ఆర్ క్లోన్డ్ విత్ ఇన్ ద క్రోమోజోమల్ డిఎన్ఏస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్రోమోజోమల్ డిఎన్ఏస్లో క్లోన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఈస్ట్ సెల్స్ ఆల్సో అప్టేక్ ద రికాంబినెంట్ డిఎన్ఏస్ ప్రెసెంట్ ఇన్ ద culture. Because of these above reasons, yeast plasmid DNA is commonly used as cloning vectors in the genetic engineering works. సో అందుకని మనకి ఈ యొక్క ఈస్ట్ సెల్స్ అనేవి ఏంటంటే రికాంబినెంట్ డిఎన్ఏస్లో కల్చర్లో యూస్ చేస్తారు. అండ్ ఆల్సో అబౌవ్ రీజన్స్ ఈ యొక్క పైన చెప్పుకున్న విధంగా మనకి ఈ యొక్క
ఈస్ట్ ప్లాస్మిడ్ డిఎన్ఏ అనేది ఇంకా దేనికి యూజ్ చేస్తారంటే క్లోనింగ్ వెక్టర్స్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ వర్క్స్లో ఈ యొక్క ప్లాస్మిడ్ డిఎన్ఏని యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ.